Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనే ప్రాబ్లం చాలా మందిలో మనం ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ఇది ముందస్తుగా గుర్తిస్తే కనుక చక్కటి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. అసలు ఒక ట్యూమర్ ఏదైనా స్టార్ట్ అవుతుందంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏ దశలో గుర్తిస్తే దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది, సో దీనికి వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, బాడీలో ఏదైనా క్యాన్సర్ సెల్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఒక లక్షణం కనిపిస్తుంది అంటే ఏముంటుంది అసలు? ఫస్ట్ కనిపించే లక్షణం చిన్న గడ్డలాగా తయారు కావడం. బ్రెస్ట్ క్యాన్సర్లో పర్టికులర్లీ మనకు కనిపించేది అంతే, రొమ్ములో గడ్డలాగా రావడం అనేది. సో ఆ గడ్డ పెయిన్ ఉండదు, మనకు పెయిన్లెస్ లంప్ అంటాం. అది ఫస్ట్ సైన్ ఉంటుంది మనకు. సో జనరల్గా ఇదే పెయిన్లెస్ ఉండేసరికి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కొంత పెద్దగా అయిన తర్వాత చూపించడమో, లేదు అనుకుంటే పెయిన్ వచ్చిన తర్వాత డాక్టర్ని కలవడమో చేస్తారు. పెయిన్ వచ్చేసరికి ఏమవుతుంది, మన పక్కనున్న దాన్ని టిష్యూస్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవుతుంది మనకు. పెయిన్ వస్తుంది అన్నప్పుడు అది నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ అట్లా వెళ్తుందా? అంటే పెయిన్ స్టార్ట్ అంటే చాలా వరకు కూడా ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో కూడా మనకు పెయిన్ ఉండదు బ్రెస్ట్ లంప్లో. బ్రెస్ట్ క్యాన్సర్లో అయితే కనుక, క్యాన్సర్ గడ్డలో మనకు పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే పక్కన ఉన్న కండరాలకు అంటుకుపోవడము, లేదు అంటే స్కిన్కి అంటుకుపోవడము, స్కిన్ మీద పుండ్లాగా అయిపోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు పెయిన్ అవి స్టార్ట్ అవుతాయి. బట్ అప్పటికేంటి, దట్ బికమ్స్ స్టేజ్ 3, థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అయిపోతుంది. సో ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్లో జనరల్గా పెయిన్ అనేది ఉండదు. ఇప్పుడు ఏ ట్యూమర్ అయినా సరే, ఇప్పుడు ట్యూమర్స్ 2 టైప్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దాంట్లో బినైన్, మ్యాలిగ్నెంట్ ఇలా చెప్తూ ఉంటారు కదా. అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు డాక్టర్ గారు వాటిని? ఇప్పుడు బెనైన్ ట్యూమర్స్ అనేవి మనకి క్యాన్సర్ కాదు, క్యాన్సర్ కాని గడ్డలు అనమాట. ట్యూమర్ అనేది ఏదైనా కూడా ఎక్కడి నుంచి అయినా మనకు గడ్డలాగా తయారైంది అంటే దాన్ని ట్యూమర్ అంటారు. దాంట్లో బెనైన్ అంటేనేమో అది క్యాన్సర్ కాదు, నార్మల్ గడ్డ అని అంటాం. మాలిగ్నెంట్ అంటే అది క్యాన్సర్ అని అంటాం. అంటే రెండింటికి ఏంటి తేడా అని చెప్పంటే, మాలిగ్నెంట్ అనేది ఏదైతే క్యాన్సర్ గడ్డలు ఉంటాయో వాటి లక్షణం ఏముంటుంది, పెరుగుతున్న కొద్దీ పక్కనున్న టిష్యూస్ని అన్నిటిని ఇన్వాల్వ్ చేస్తాయి ఇవి. సో పెరుగుతున్న కొద్దీ పక్కన స్కిన్, మజిల్ వీటన్నిటిని ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇన్వాల్వ్ అవుతుంది, రక్తనాళాలు ఇన్వాల్వ్ అవుతాయి, దాని ద్వారా ఏంటి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇవన్నీ క్యాన్సర్లో గడ్డల్లో ఉండేవి మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. వాటిలో ఉండే లక్షణాలు. మాలిగ్నెంట్ ట్యూమర్ అంటేనే అది క్యాన్సర్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే జనరల్గా కానీ ఇప్పుడు ఒక ట్యూమర్ కనిపించే ముందు అది క్యాన్సర్ ట్యూమరే అనుకోండి, అది వచ్చింది తారవుతుంది అన్నప్పుడు ఫీవర్ కానీ లేకపోతే ర్యాష్ కానీ ఏదైనా కొన్ని లక్షణాలు ఉంటాయి, క్యాన్సర్ లక్షణాలు అంటే అట్లా ఏమైనా కనపడవా? మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడినట్లయితే జనరల్లీ గడ్డలాగానే స్టార్ట్ అవుతుంది. సో వేరే లక్షణాలు ఏవి కనపడవు. వేరే లక్షణాలు కనిపించింది అంటే అప్పటికి ఇంకెక్కువైపోయింది అని అర్థం. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక గడ్డ తయారవుతుంది, ఇది క్యాన్సర్ ట్యూమర్ అన్నప్పుడు అది దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఇంకా ఏదైనా డిశ్చార్జ్ రావడము, అది కలర్ ఉండడము అట్లా ఏమైనా ఉంటాయా? అంటే గడ్డ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ పార్ట్లో ఉన్న స్కిన్ అంటే లోపల ఉన్న లెగమెంట్స్ అంటారు అనమాట, అవి వాటిని ఇన్వాల్వ్ చేసినప్పుడు గుంజినట్టు అవుతుంది. సో స్కిన్ పక్కరింగ్ అంటాం. స్కిన్ అంటే చర్మం ఎక్కడైనా లోపలికి గుంజినట్టు కావడము, నిప్పులు కూడా అట్లానే లోపలికి గుంజినట్టు కావడం అంటే నిప్పుల్ రిట్రాక్షన్ అంటాము. ఇది ఉండొచ్చు. లేదు అనుకుంటే నిప్పుల్ డిశ్చార్జ్ అంటాం. నిప్పుల నుంచి బ్లడ్ రావచ్చు, లేదు అనుకుంటే నీరులాగా కూడా రావచ్చు ఒక్కోసారి. ఇటువంటి డిశ్చార్జ్ రావడము, నిప్పుల దగ్గర నుంచి డిశ్చార్జ్ రావడం కాకుండా నిప్పుల దగ్గర చిన్నగా పూతలాగా వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది, డక్ట్ అంటాం అనమాట. డక్ట్ ద్వారా పై వరకు వచ్చేసిందంటే నిప్పుల చుట్టూతో పూతలాగా వచ్చేస్తుంది. ఇది ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువైనట్టయితే చర్మం దగ్గర ఏంటి అంటే ప్యూడీ ఆరెంజ్ అపిరెన్స్ అంటాం. అంటే ఏంటంటే ఆరెంజ్కి ఎట్లయితే మనకు ఆరెంజ్ తొన మీద చిన్న చిన్న రంధ్రాల్లాగా వచ్చి ఇట్లా ఉబ్బినట్టుగా ఉంటుందో ఆ అపిరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇది బ్రెస్ట్ రొమ్ములు. ఇది లేదు స్ప్రెడ్ అనుకోండి, ఫస్ట్ స్ప్రెడ్ ఎక్కడికి ఉంటుంది, చంకలో లింఫ్ నోడ్స్ అని వస్తాయి. సో చంకలో గడ్డలాగా తాగడము, ఇవన్నీ కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలే. ఓకే. సో ఏదైనా అబ్నార్మల్ డిశ్చార్జ్ లాగా ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా
టెస్ట్ చేయించుకోవాల్సింది. ఇప్పుడు ఈ టెస్ట్లు అంటే ఎలా ఉంటాయి దీనికి? సో ఐ థింక్ బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడానికి మనం మొదటగా చేసే టెస్ట్ బయాప్సీ అంటాం. ఈ బయాప్సీ అనేది నీడిల్ ద్వారా చేస్తారు. సో జనరల్గా గడ్డలు చిన్నగా అన్నప్పుడు డైరెక్ట్గా చేయలేం కాబట్టి అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అంటాం. ఈ బయాప్సీ చేసేది మనకు ఎందుకు, నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే క్యాన్సరా కాదా అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. దానికి తోడుగా కొన్ని మార్కర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు అంటే కొంతమంది పేషెంట్స్లో ముందుగా కీమో ఇచ్చి తర్వాత ఆపరేషన్ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఆ కీమో ఏమి ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేయడానికి సంబంధించిన కొన్ని మార్కర్స్ ఉంటాయి. అవి మనకు బయాప్సీలో మాత్రమే సాధ్యమవుతాయి. సో బయాప్సీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అనేది మనం చేసేటువంటి ఫస్ట్ పరీక్ష. ట్యూమర్ మార్కర్ టెస్ట్ అంటారా, ఏమంటారు దాన్ని? IHC అంటారు, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని చేసి ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, ఇంకొకటి హెర్సెప్టిన్, HER2 రిసెప్టార్స్ అని ఈ రిసెప్టార్స్ అన్ని చెక్ చేస్తాము. ఎందుకంటే ఈ రిసెప్టార్స్ని బట్టి మన ట్రీట్మెంట్స్ అనేది ఫర్దర్గా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాము. మార్కెట్ టెస్ట్ రాశారు అని చెప్తూ ఉంటారు జనరల్గా. ఈ క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు సర్జరీ చేస్తారా డాక్టర్ గారు? ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో సర్జరీకి తీసుకుంటాం డైరెక్ట్గా. అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్లో కొన్నిసార్లు మనం ముందుగా కీమోథెరపీ ఇచ్చుకొని తగ్గించుకొని తర్వాత మనం సర్జరీకి తీసుకుంటాం. సో ఇది ఒకటి పద్ధతి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్ప్రెడ్ కాలేదు, బట్ రొమ్ములో ఉన్నటువంటి గడ్డ మనకు 4 సెంటీమీటర్స్ పైన ఉంది, బట్ పేషెంట్కి మాత్రం బ్రెస్ట్ కన్జర్వేషన్ కావాలి అంటారు. అంటే ఏంటి, బ్రెస్ట్ మొత్తం తీయకుండా చేయాల్సినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే కీమో ఇచ్చి తగ్గించుకొని కొంచెం చిన్నగా చేసి దాని తర్వాత బ్రెస్ట్ కన్జర్వేషన్ చేస్తాం మనం. ఓకే, అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలీదా మనకి? క్యాన్సర్ వచ్చినట్లు కూడా తెలీదా? బ్రెస్ట్ షేప్లో కానీ సైజ్లో కానీ అట్లా? అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే బ్రెస్ట్ అంటే గడ్డని మనం తీసేయడము. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవింగ్ మొత్తం బ్రెస్ట్ తీయకుండా ఓన్లీ గడ్డ వరకే తీస్తాం. గడ్డ వరకే తీయడం అంటే ఓన్లీ గడ్డని కాదు, దాని చుట్టూతో కొంత నార్మల్ టిష్యూతో సహా తీస్తాం. ఓకే, తీసిన తర్వాత ఇంకొకటి ఏంటి, చంకలోకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి లింఫ్ నోడ్స్ అంటారు, ఆ లింఫ్ నోడ్స్ కూడా తీయడం జరుగుతుంది. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఏంటి అంటే మనము ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం. అంటే ఏంటి, మనం ఉన్న బ్రెస్ట్ టిష్యూని రీఅరేంజ్ చేస్తాం సో దట్ మళ్ళీ షేప్ అనేది నార్మల్గా వచ్చేటట్టుగా. సో మన గడ్డ తీసిన కొంత చిన్న డిఫెక్ట్ ఏదన్నా కూడా అది మొత్తం బ్రెస్ట్ని రీఅరేంజ్ చేయడంతో కవర్ అయిపోతుంది కాబట్టి నార్మల్ బ్రెస్ట్ టిష్యూ లాగా, నార్మల్ బ్రెస్ట్ లాగానే కనపడుతుంది మనకి. ఇంకా అంటే దీనికి అంత టైం చాలా పడుతుంది కదా. ఇప్పుడు ఒక ట్యూమర్ వచ్చింది, దానికి తీసేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేశారు, మళ్ళీ నార్మల్ బ్రెస్ట్ లాగా అయింది అనడానికి ఒక టైం 1 year అలా పడుతుంది డాక్టర్ గారు? సర్జరీ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్ అండి. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మనం సర్జరీ చేసామనుకోండి, మన సర్జరీ టైంలోనే అవుతుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనేది ఏంటి అంటే బ్రెస్ట్ జస్ట్ రీఅరేంజ్మెంటే కాబట్టి మనకు ఆ సర్జరీ టైంకి మనకు ఇంకో 1/2 hour అడిషనల్ టైం పడుతుంది. రైట్, వన్స్ సర్జరీ అయింది అనుకుంటే 2 weeks లోపల పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయిపోతారు, దెన్ నార్మల్గానే ఉంటారు. బట్ పేషెంట్కి ఫర్దర్గా ట్రీట్మెంట్స్ అవసరం పడినప్పుడు అంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అవసరం పడినప్పుడు జనరల్గా ఆ కీమోథెరపీ మనకు రఫ్లీ మనకు 6 to 8 times ఇస్తాము. అంటే 4 to 6 months కీమోథెరపీ నడుస్తుంది. ఒకవేళ పేషెంట్స్కి రేడియేషన్ అవసరం పడినట్టయితే దట్ విల్ టేక్ అనదర్ 1.5 months. సో ఇవన్నీ కలుపుకుంటే మొత్తం ట్రీట్మెంట్ మనకు 6 to 8 months ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు రేడియేషన్ అనేది అంటే అది లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? నో, రేడియేషన్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్లో రెండు కండిషన్స్లో ఇస్తాం. ఒకటి ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసినప్పుడు, అంటే ఏంటి, రొమ్ము మొత్తం తీయట్లేదు, ఓన్లీ గడ్డ వరకే తీస్తున్నాము కాబట్టి మిగతా బ్రెస్ట్లో కూడా కొంత రిస్క్ ఉంటుంది మనకు, రికరెన్స్ రిస్క్ అనేది. అందుకని చెప్పి బ్రెస్ట్ అంతటికి కూడా రేడియేషన్ ఇస్తాము. సో దిస్ ఈజ్ ఇది మనం బ్రెస్ట్ కన్జర్వ్ చేసినప్పుడు. రెండవది అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో. అడ్వాన్స్ క్యాన్సర్స్లో అంటే మనం ఎంత సర్జరీ చేసినా కూడా మళ్ళీ లోకల్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే గడ్డ పెద్దగా ఉంది, పక్కన వాటన్నిటికి అంటుకుపోయింది, సో అట్లాంటప్పుడు సర్జరీ కూడా ఎక్స్టెన్సివ్ అవుతుంది, మళ్ళీ లోకల్ రికరెన్స్ వచ్చే రిస్క్లు కొంత ఉంటాయి కాబట్టి ఆ పేషెంట్స్లో కూడా రేడియేషన్ ఇస్తాం సర్జరీ తర్వాత. అసలు రేడియేషన్ అంటే అసలు ఆ పదం వింటేనే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు, అదేదో చర్మం కాల్ చేస్తారు అట్లా చెప్తూ ఉంటారు. అసలు ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్? సో రేడియేషన్ అనేది మనకు ఎక్స్రే కిరణాలతో ట్రీట్ చేసేటువంటి ట్రీట్మెంట్. సో ఎక్స్రే
రేస్ అనేవి మనకు మామూలుగా ఎక్స్రే దిగినప్పుడు కూడా వచ్చేది అదే రేస్. బట్ దాంట్లో మనకు ఉండే డోస్ ఏంటి, సింపుల్ కిలోవాట్స్ అంటాం. దీంట్లో మనం ఎక్స్రేస్ అంటే మన ట్రీట్మెంట్లో వాడేటువంటి ఏంటి అంటే మెగావాట్స్ ఆర్ గిగావాట్స్ రేడియేషన్ ఉంటుంది. సో డోస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్లీ ఉన్న రేడియేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ట్రీట్ చేసినప్పుడు ఏమయ్యేది అంటే మన స్కిన్కి ఎంత రేడియేషన్ వెళ్తుందో దాని కింద ఉన్న టిష్యూస్కి అంతే రేడియేషను, కింద ఉన్న లంగ్స్కి కూడా అంతే రేడియేషను. సో ఆ టెక్నిక్లో చేసినప్పుడు ఏంటి అని చెప్పంటే మనం ఒక టార్గెట్ని చేసినప్పుడు ఆ టార్గెట్కి చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వచ్చేది. దానివల్ల స్కిన్ మొత్తం డ్యామేజ్ కావడము చేయడం ఇటువంటివన్నీ జరిగేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు ఉన్నటువంటి రేడియేషన్ మెషిన్స్లో పర్టికులర్లీ ఐఎంఆర్టీ అంటారు. ఐఎంఆర్టీ రేడియేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, యూ కెన్ గివ్ రేడియేషన్ అనేది వివిధ అంటే డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఇస్తారు. ఓన్లీ మనకు స్పెసిఫిక్ టార్గెట్ ఏరియాకే మ్యాక్సిమం రేడియేషన్ వెళ్తుంది, చుట్టుపక్కల వాటికి రేడియేషన్ అనేది చాలా తగ్గిపోయింది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. డాక్టర్ గారు, అయితే ఈ రేడియేషన్ అనేది ఒక అడ్వాన్స్ ట్రీట్మెంటే అనుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ట్రీట్మెంట్స్లో మనకేంటి ప్రీవియస్లో ఉన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవండి. రేడియేషన్ ఇప్పుడున్న దాంట్లో ఏంటి ఐఎంఆర్టీ అంటారు. ఐఎంఆర్టీలో ఏమవుతుంది అంటే రేడియేషన్ అనేది ఒక్క యాంగిల్ నుంచి ఇవ్వరు. ప్రీవియస్ కన్వెన్షనల్ 2DCRT 3DCRT అని చేసేవారు. దాంట్లో ఏంటి ఓన్లీ 2 యాంగిల్స్లో అంటే ఫ్రంట్ నుంచి ఇచ్చారు, సైడ్ నుంచి ఇచ్చారు అనుకోండి, ఆ మధ్యలో ఉన్న టిష్యూస్ అన్నిటికీ రేడియేషన్ వెళ్ళిపోయేది. సో సైడ్ ఎఫెక్ట్లు చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడున్న రేడియేషన్ మెషిన్ అంటే లేటెస్ట్గా ఏ మెషిన్ వాడుతున్నా కూడా ఐఎంఆర్టీ అంటారు ట్రీట్మెంట్. సో ఐఎంఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏంటి రేడియేషన్ అనేది మల్టిపుల్ యాంగిల్స్లో ఇస్తారు, ఒక ఏరియాని టార్గెట్ చేస్తూ ఇస్తారు. సో చుట్టుపక్కల ఉన్న వాటికి అంటే ఆ యాంగిల్లోంచి మొత్తం రేడియేషన్ రాదు కాబట్టి ఆ ఏరియాలో స్కిన్ ఇట్లాంటివి ఎఫెక్ట్ కావు. మనకు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వస్తుంది కాబట్టి అన్ని యాంగిల్స్లోనూ వచ్చే రేడియేషన్ బయట స్కిన్కి వాటికి వచ్చే రేడియేషన్ తక్కువగా ఉంటుంది. టార్గెట్ ఏరియాకి మాత్రమే మనకు కావాల్సినంత రేడియేషన్ వస్తుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంత ఉంది డాక్టర్ గారు? బ్రెస్ట్ క్యాన్సర్ దట్ ఈస్ వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూరబుల్ డిసీజెస్ అండి. అంటే ఏంటి అంటే స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే క్యూర్ రేట్ 98 to 99% అంటాం. అదే స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ 94 to 95% క్యూర్ రేట్ ఉందండి. అంటే ఏంటి మనకు అర్లీగా గుర్తించినట్టయితే 95% ఆఫ్ ద పేషెంట్స్ మనకు క్యూర్ అయిపోతారు. స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, ఇది అడ్వాన్స్డ్ ఉన్నట్టు. దీంట్లో కూడా ఇప్పుడు వచ్చిన మల్టిపుల్ అంటే ఇప్పుడు ఏంటి మనకు కీమోథెరపీలు బాగున్నాయి, టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి, దెన్ అడిషనల్గా రేడియేషన్ జరుగుతుంది. సో వీళ్ళకి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి, బట్ క్యూర్ రేట్స్ అనేవి 80% క్యూర్ రేట్ ఉంది స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా. స్టేజ్ 4 అనేది ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ క్యూరబుల్. అంటే ఏంటి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయినటువంటి క్యాన్సర్. సో ఈ స్టేజ్ మాత్రమే మనం క్యూర్ కాని స్టేజ్ అని చెప్తాం. స్టేజ్ 4 వాళ్ళు ఉంటారా డాక్టర్ గారు అసలు? స్టేజ్ 4 అనేది ఏంటి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిన క్యాన్సర్ కదా. స్టేజ్ 4 అంటే ఏంటి దాని అర్థం క్యాన్సర్ కణాలు అనేవి బ్లడ్లోకి ఎంటర్ అయ్యాయి. సో బ్లడ్ ద్వారా అంటే వేరియస్ ఆర్గన్స్కి వెళ్ళిపోయాయి. అంటే ఏంటి లివర్కి వెళ్ళొచ్చు, లంగ్స్కి వెళ్ళొచ్చు, మనకి ఇదేంటి బోన్స్కి వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ అదే అంటున్నాను. అంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, ఏదైనా ఒక ట్యూమర్ కనిపించింది అన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది తెలుస్తుంది కాబట్టి. బట్ వి స్టిల్ సీ స్టేజ్ 4 క్యాన్సర్స్. ఓకే. సో ఇప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2 వరకు అయితే 3 వరకు కూడా మనము ప్రెటీ మచ్ చాలా వరకు క్యూర్ అవుతారు. ఇప్పుడు తర్వాత మీరు ఇమ్యూనోథెరపీ అని ఇస్తారు కదా, అవును, అందరికీ ఇస్తారు డాక్టర్? అది లేదండి. అంటే ఇమ్యూనోథెరపీ అనేది ఏంటి అంటే ట్రీట్మెంట్ మోడాలిటీ మనకేంటి మన బాడీలో ఉన్న సెల్స్ మనకు నార్మల్గా అయితే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ క్యాన్సర్ కణాలని టార్గెట్ చేయలేదు. ఎందుకు టార్గెట్ చేయలేదు అంటే అవి మన బాడీలోని సెల్సే. అందుకని ఏం చేస్తారు, మన ఇమ్యూనోథెరపీ అనేది ఏదైతే ఇస్తామో అది పోయి మన క్యాన్సర్ సెల్స్కి అన్నిటికీ అంటుకొని మన ఇమ్యూన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దట్ మన ఇమ్యూన్ సెల్స్ విల్ గో అటాక్ దాట్ వన్, అది మన దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. ఇది ఇమ్యూనోథెరపీ అనేది. ఇమ్యూనోథెరపీ అనేది రైట్ నౌ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినంత వరకు మనం స్టేజ్ 4లో వరకే వాడుతున్నాం. ఎందుకు అని చెప్పంటే మనకు ఎర్లీ క్యాన్సర్స్లో కీమోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీస్ కానీ చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి. సో ఇమ్యూనోథెరపీ ఈజ్ యూజువల్లీ యాజ్ అన్ అడిషన్ టు యువర్ కీమోథెరపీ. సో
వెన్ యూ హ్యావ్ అంటే ఎఫెక్టివ్ టార్గెటెడ్ థెరపీ ఉంది కాబట్టి ఇమ్యూనోథెరపీ యూజ్ చేయాల్సినంత అవసరం అనేది ఇప్పటివరకు రాలేదు. స్టేజ్ 4 డిసీజ్, 4th స్టేజ్ డిసీజ్లో ఏంటి అంటే ఒకవేళ కొంతమంది పేషెంట్స్లో చెక్ చేస్తాము, మార్కర్స్ అవి చెక్ చేసి దీంట్లో ఇమ్యూనోథెరపీ పనికి వస్తుంది అనుకుంటే అటువంటి పేషెంట్స్లో మాత్రం ప్రస్తుతానికి ఇమ్యూనోథెరపీ వాడుతున్నారు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక సైడ్ బ్రెస్ట్కి క్యాన్సర్ వచ్చింది, తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇంకో బ్రెస్ట్ కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అంటే తప్పనిసరి వస్తుందని లేదండి. ఆపోజిట్ బ్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ 3 to 5% చెప్తాం. ఎందుకు అని చెప్పంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి సేమ్ కదా, 2 బ్రెస్ట్లకి సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం అన్నీ చెప్తాం కదా, ఒబేసిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్, ఆల్కహాల్, ఇటువంటివన్నీ చెప్తాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి 2 బ్రెస్ట్లకి ఈక్వల్గానే ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఒక బ్రెస్ట్కి మనకు క్యాన్సర్ వచ్చినట్టయితే ఇంకో బ్రెస్ట్ కూడా రిస్క్ అనేది ఉంటుంది అని చెప్తాం. కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా వరకు ఏంటి, హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉంటారు పేషెంట్స్. ఇటువంటి వాళ్ళలో హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో దట్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రొటెక్టివ్, మనకు ఆపోజిట్ బ్రెస్ట్లో కూడా క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఓకే, ఎస్. అయితే డాక్టర్ గారు, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకూడదు అంటే జాగ్రత్తలు ఏం చెప్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు ఏంటి అని తెలిస్తే రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు బేసిక్లీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటి, ఒబేసిటీ అంటాము. వెయిట్ అంటే పోస్ట్ మెనోపాజల్ పేషెంట్స్లో ఒబేసిటీ అనేది, వెయిట్ ఎంత ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ పెరుగుతుంది అంటాం. రెండవది ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది అంటే లేడీస్లో కూడా ఆల్కహాల్ అలవాటు అనేది చాలా మందిలో చూస్తున్నాం మనం. సో పర్మిసిబుల్ లిమిట్ అంటాం, అంటే ఒక స్మాల్ 30 ml అనేది ఏదైతుందో పర్ డే ఈజ్ పర్మిసిబుల్ అనుకోండి. అంతకంటే ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎంత పెరుగుతూ ఉందో రిస్క్ అనేది అంత పెరుగుతూ వస్తుంది. మూడవది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 30 years of age. దాంతో రిస్క్ అనేది 2 times ఉంటుంది. అంటే 30 years of age తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు ఎవరైనా అని అక్కడ అసలు మనం చూడట్లేదు డాక్టర్ గారు 2025లో అసలు. అవును. సో 30 years దాటిన తర్వాత ఫస్ట్ బేబీ ఉన్నట్టయితే జనరల్ పాపులేషన్తో కంపేర్ చేసినట్టయితే రిస్క్ అనేది డబుల్ అవుతుంది అంటాం అనమాట. అది రైట్. సో ఎక్సర్సైజ్, సో అందుకనే ప్రివెంట్ చేయాలి అనుకుంటే చేయాల్సినవి ఏంటి, నెంబర్ 1 యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ అంటే ఎంత చేయాలి, వీక్లీ అట్లీస్ట్ 150 minutes. అంటే మనం వారం మొత్తంగా చేసినట్టయితే కానీ, లేదు 5 days a week చేసుకున్నా ½ an hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 5 days a week, దట్ ఈస్ వెరీ మచ్ ప్రొటెక్టివ్ మనకు. రైట్. రెండవది వెయిట్ తగ్గడము, హై ఫ్యాటీ డైట్ అంటాము. ఈ హై ఫ్యాట్ డైట్ అన్నిటిని అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ అనేది రెస్ట్రిక్ట్ చేయడము. సో ఇవన్నీ కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఓకే. అంటే విమెన్లో చూస్తున్నాము, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తామా? మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, బట్ దట్ ఈస్ రేర్ అనమాట, బట్ వస్తుంది. సో మెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యూజువల్గా కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్లో చూస్తాం అనమాట. ఎందుకు అని చెప్పంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ వస్తుంది. సో అది ఇప్పుడు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఏదైతే చూస్తామో ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి, ద సేమ్ వే ఒక్కసారి బ్రెస్ట్ టిష్యూకి సంబంధించి కూడా అటువంటి గ్రోత్ రావచ్చు, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్లు అనేవి రావచ్చు. ఓకే. హెరిడిటీయా ఇది? 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్స్, 5 నుంచి 10% హెరిడిటరీ ఉంటాయి. సో హెరిడిటరీ అని చెప్పంటే ఎప్పుడు హెరిడిటరీ అని సస్పెక్ట్ చేస్తాము అంటే, ఇప్పుడు మా మదర్కి ఉంది కదా నాకు రిస్క్ వస్తుంది అట్లా అనేది చాలామంది అడుగుతుంటారు. హెరిడిటరీ అని సస్పెక్ట్ చేయడానికి కొన్ని క్రైటీరియా చెప్తాము అనమాట. అంటే ఏంటి, ఎవరికైతే అంటే వాళ్ళ క్లోజ్ రిలేటివ్లో క్యాన్సర్ వచ్చింది వాళ్ళ మదర్కి కానీ సిస్టర్కి కానీ అంటే వాళ్ళకి less than 50 years ఆఫ్ ఏజ్లో రావాల్సింది క్యాన్సర్. హెరిడిటరీ ఉన్నట్టయితే less than 50 yearsలో క్యాన్సర్ వచ్చింది, లేదు ఫ్యామిలీలో ఇద్దరికి క్యాన్సర్ ఉంది, BRCA జీన్ వచ్చినప్పుడు బ్రెస్ట్ కావచ్చు, ఓవరియన్ క్యాన్సర్ కావచ్చు. సో ఏదైనా క్యాన్సర్ ఉన్నట్టయితే రైట్, ఒకరికి బ్రెస్ట్ రావచ్చు, ఇంకొకరికి ఓవరీ క్యాన్సర్ రావచ్చు, ఇటువంటివి ఏమన్నా ఉన్నా కానీ ఒకరికి బ్రెస్ట్ రావచ్చు, ఒకరికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, గర్భసంచి క్యాన్సర్, ఇటువంటివి ఏమన్నా వచ్చినా కూడా ఇవి ఉన్నప్పుడు సస్పెక్ట్ చేస్తాం. ఓకే.
అయితే రాకుండా జాగ్రత్తలు అంటే మీరు చెప్పే రావడానికి Care ఏవైతే రిస్క్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి మనం అవాయిడ్ చేసుకోవడము. ఉమ్, రెండవది స్క్రీనింగ్ అంటాం. ఉమ్, స్క్రీనింగ్ అంటే ఏంటి? ఇది అబ్సల్యూట్లీ నార్మల్, అందరూ కూడా చేసుకోవాల్సిన టెస్ట్లు అండి. అంటే ఏంటి, విమెన్ 40 years దాటిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేసుకోవాలంట. ఉమ్, అదే బెస్ట్ స్క్రీనింగ్. అది మ్యామోగ్రామ్ అంటే, మ్యామోగ్రామ్ ఎందుకు చేస్తున్నాము, ఏం చూస్తున్నాము అంటే, మ్యామోగ్రామ్లో మనకు మైక్రో క్యాల్సిఫికేషన్స్ అని కనపడతాయి. అంటే ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ కండిషన్, కార్సినోమా ఇన్ సిటు అంటాం. ఉమ్, ఆ కండిషన్లోనే మనకి క్యాల్సిఫికేషన్స్ ఇవన్నీ కనపడతాయి అన్నమాట. కనిపించినప్పుడు దెన్ ఇమీడియట్లీ దాని నుంచి బయాప్సీ చేసి ఒకవేళ DCIS ఉందనుకోండి, ఉమ్, దానికి సర్జరీ చేసినట్టయితే మన క్యాన్సర్ కింద మారక ముందే మనం ప్రివెంట్ చేయగలుగుతాం దాన్ని. ఓకే. అందుకనే మ్యామోగ్రామ్ ఇయర్లీ వన్స్ ఉమ్, ఫర్ ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ అనమాట. 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు Hmm. ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేయించుకోమంటాం. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఫైనల్గా క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయి అంటే ఫీవర్ వస్తుంది అని అంటున్నారు. స్టార్ట్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే కంటిన్యూస్గా ఫీవర్ వస్తే క్యాన్సర్ వస్తున్నట్లు సూచన అని అంటున్నారు. వాస్తవమేనా ఇది, మిత్తా ఫ్యాక్టా? కంటిన్యూస్ ఫీవర్ అనేది మనకు బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్లో చూస్తాం. ఓకే. Right? దాంట్లో అంటే లింఫోమాస్లో కానీ ల్యూకిమియాస్లో కానీ ఫీవర్ వస్తుందంటే, ఫీవర్ ఈజ్ వన్ సైన్ ఆఫ్ క్యాన్సర్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్లో మాత్రమే. మిగతా చోట్ల మనకు కనపడదు. ఓకే. మిగతా ఏ క్యాన్సర్లోనూ మనం చూడం. బ్లడ్ క్యాన్సర్లో బట్టికే మనకు అది చూస్తాం. సో లక్షణాలు తెలుసుకోవాలంటే ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వస్తే దానికి సంబంధించిన లక్షణాలు వస్తాయి, ఆ విధంగా కనుక. అంతే. సో మనం వస్తుందో రాదో తెలుసుకోవాలి అని అన్నప్పుడు స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అంటే మ్యామోగ్రామ్ చేయించుకోవడం. 40 years దాటిన ప్రతి మహిళ కూడా ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. రైట్. దానికి ఏం రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదా డాక్టర్ గారు? లేదండి, మ్యామోగ్రామ్లో మనం వాడేటువంటి రేడియేషన్ రెగ్యులర్ ఎక్స్రేలో వాడేటువంటి రేడియేషన్ కాబట్టి దాని వల్ల, సో అదే చెప్పాను కదా, ఈ రేడియేషన్ డోసెస్ అనేవి మన రేడియేషన్ దీంట్లో వాడే రేడియేషన్ ఎక్స్రేస్లో, రెగ్యులర్ ఎక్స్రేస్లో వాడే రేడియేషన్ కిలోజాల్స్లో ఉంటుంది. అది మనకు గిగాజాల్స్ అంటాం అనమాట. సో దట్ ఈస్ 6 times హయ్యర్ రేడియేషన్. కాబట్టి ఈ రేడియేషన్ అనేది pretty much సేఫ్ అండి మనకు. రైట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాము, జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు ఏవైతే టెస్టులు చెప్తారో ముందుగానే వాటిని చేయించుకుంటే భయం లేకుండా ఉంటుంది. ఇంకా ఏదైనా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందా క్యాన్సర్ వస్తుందో రాదో తెలుసుకోవడానికి? ఈ మధ్య ఏదో వింటున్నాం డాక్టర్, బ్లడ్ టెస్ట్ ఉంది, దాన్ని చేయించుకుంటే మనకు తెలుస్తుంది క్యాన్సర్ వస్తుందో రాదో ఫ్యూచర్లో అని. ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందా రాదో అని చేయడం కాదు, జనరల్గా ఏంటి అంటే జీన్ టెస్టింగ్ చేస్తున్నారు. జీన్ టెస్టింగ్ చేసి జీన్స్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా చేసాయా అని ట్రై చేస్తున్నారు. చేసినట్టయితే ఇంకా మీకు రిస్క్ ఉండొచ్చు అని చెప్పేసి. బట్ అది క్యాన్సర్ అని చెప్పి అంటే మీకు జనరల్ పాపులేషన్తో కంపేర్ చేసినట్టయితే మీకు వచ్చే రిస్క్ అనేది ఒక 5 times ఉంది అన్నారు అనుకోండి. సో అంతవరకే అందరు చేయించుకోవాల్సిన పని లేదు. అది ముందుకు మనకు చెప్తున్నాం కదా, 80 to 90% క్యాన్సర్స్లో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినట్టయితే చెప్పాం అవాయిడబుల్, నాన్ అవాయిడబుల్ అంటే విచ్ ఆర్ మాడిఫైయబుల్ అంటాము. అవన్నీ మన చేతిలో ఉన్నటువంటివి. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కొన్ని చెప్తామన్నమాట, ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ, వీటన్నిటి మనం చేంజ్ చేయలేనివి. అది కాకుండా మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవే మనకు దాదాపు 80% ఆఫ్ క్యాన్సర్స్కి కారణాలు. సో ఇవి మన చేతిలో ఉన్నవి. ఇవి చేసుకున్నట్టయితే మనం 18 కనీసం 40 చేయగలిగినా కూడా చాలా తగ్గించినట్టే మనకు. చక్కగా చెప్పారు డాక్టర్. ఏదైనా కానీ అవేర్నెస్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి, హెల్త్ పట్ల మనము ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. సో ఏదైనా కొంచెము ట్యూమర్ లాంటిది ఏదైనా కనిపించింది, కొంచెం అబ్నార్మల్గా ఉంది మనకి ఆ సైన్స్ అనేవి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. చాలామంది గూగుల్ చేస్తారు, టాబ్లెట్స్ వేసుకుంటారు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అదే అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకొకటి కూడా చెప్తామండి, ఏంటి అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట. ఎందుకు చిన్న లంప్ లాగానే స్టార్ట్ అవుతుంది, చిన్న గడ్ లాగానే స్టార్ట్ అవుతుంది. సో పేషెంట్స్ అందరికీ ఒకటే చెప్తాం, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఏ ఏజ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మంత్లో సేమ్ డే రోజు ఎవ్రీ టైం చెక్ చేస్తూ పోండి అంటాం అనమాట. అంటే ఐడియల్లీ స్పీకింగ్ ఏంటంటే మొత్తం బ్రెస్ట్ అంతా కూడా ఒకసారి ఫీల్ అయ్యి చూసినట్టయితే నార్మల్గా మీ నార్మల్ ఏంటో మీకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏంటి అంటే దానికి అది కాకుండా మీకు ఎనీథింగ్ అబ్నార్మల్ కనిపించింది అనుకుంటే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. అంటే ఏంటి,
బిఫోర్ గడ్లాగా తయారయ్యి అది తెలిసి చేసేక ముందే మీరు డాక్టర్ని అంటే మీరు గుర్తించగలుగుతారు, అర్లీ డిటెక్షన్ ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. రకరకాల క్యాన్సర్స్ వాటిని ముందుగానే ఎలా గుర్తుపట్టచ్చు, సో ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, ఇలాంటి వాటి మీద అవగాహన ప్రోగ్రామ్ అనేది చేద్దామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్స్.